అందరు దేవతలు ఉన్నారు, ఎందుకని ఇంతమందిని పూజించి చేస్తారా అష్టదిగ్బంధనం అనేది? హిందువులో రకరకాల దేవతలు ఉన్నారు, పేర్లు ఉన్నాయి. మొత్తం పరమాత్ముడంతా ఒక్కటే. జనరల్గా అసలు ఏ సమస్యలతో మీ దగ్గరికి వస్తారు, మీరు ఏ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు ఇక్కడ? కొంతమంది నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదండి, కొంతమంది భార్యాభర్తల్లో మాకు గొడవలు వస్తున్నాయండి. గ్రహ దోషాలు కానీ పూర్వజన్మ కర్మలు కానీ ఉంటాయి కదా? ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. మరి వాటిని తొలగిస్తారా మీరు? అన్నీ మనం తొలగిలేమమ్మా. మనందరికంటే భగవంతుడు గొప్పవాడు. నేను కూడా ఆయన భక్తుడినే, నేను దేవుణ్ణి కాదు. పిల్లలు పుట్టలేదు అని అంటే దానికి ఏదైనా దోషాలు ఉంటాయి. భగవంతుడే ఇయ్యాలా సంతానం. మనం ఏదో అంతరం కట్టి తాయిత కడితే సంతానం రాదు. మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మొహంలో కళ తెలిసిపోతుంది అని అంటున్నారు కదా, అది అమ్మవారి శక్తిని బట్టి మాకు తెలుస్తుంది అని అంటున్నారు. అమ్మవారిని ఎన్నేళ్ల నుంచి ఉపాసన చేస్తున్నారు? ఈ వృత్తిలోకి వచ్చేవాడు కంపల్సరిగా అమ్మవారిని పూజించాలి. అష్టదిగ్బంధనం చేయాలంటే ఏ దేవుణ్ణి ఆరాధించాలంటారు పెద్దయినా? అష్టదిగ్బంధనకి ఒక దేవుడు కాదు, మున్నూటు ముక్కోడు దేవతలు. అష్టబంధన వేరే, అష్టదిగ్బంధన వేరే. అష్టదిగ్బంధన అంటే బాగు చేసేది. బంధన చేసేవాడు కట్టు కడతాడు, అష్టదిగ్బంధం చేసేవాడు కట్టు ఇప్పుతాడు. ఎలా చేస్తారు పెద్దయినా? మనం ఒక శక్తిని పొందాలి అని అంటే మనం కూడా చిన్న వయసు నుంచి కష్టపడాలి. ఆ నవరాత్రుల్లో మీరు ఎలాంటి విశేషంగా అమ్మవారిని పూజిస్తున్నారు? మన ప్రేక్షకుల్ని ఎలా పూజించుకోమని చెప్తారు మిమ్మల్ని అడిగితే? అమ్మవారు శాంతి రూపం అయ్యేది ఇప్పుడు నవరాత్రులు. ఉగ్ర రూపం అంటారు కదా. ఉగ్ర రూపం అని ఎప్పుడు అంటారంటే మనం. నమస్తే పెద్దయినా. నమస్కారం అమ్మా. పెద్దయినా, మేము అష్టదిగ్బంధనంలో అమ్మవారిని ఆవాహనం చేసి అష్టదిగ్బంధనం చేస్తారు అనే సబ్జెక్టు గురించి నవరాత్రులు కాబట్టి తెలుసుకుందామని వచ్చాం. కానీ ఇక్కడ చూస్తే మొత్తం అందరు దేవతలు ఉన్నారు, ఎందుకని ఇంతమందిని పూజించి చేస్తారా అష్టదిగ్బంధనం అనేది? ఎలా మీ మాటల్లో తెలుసుకోవాలని ఉంది పెద్దయినా? ఓం శక్తియే నమః. గురుశక్తి గురుమాత గురుకటాక్షణ దేవియే నమః. అక్షాయ నమ, అనంతాయ నమ, గోవిందాయ నమ. ఓం ప్రాణేశాయ శివం ప్రాణేశాయ స్వాహ. ఓం శక్తియే నమః. ఓం గురుదేవ గురుకటాక్షణ దేవి అంబా శాంభవి వనస్పతి జయ. మంచిది అమ్మ నువ్వు అడిగింది. ఇప్పుడు మనమంతా మానవులం, ఏ క్యాస్ట్ అయినా సరే అంత మనిషి అంటారు కదా, మనిషే అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అన్ని జాతులలో వస్తుంది. కాబట్టి నా దగ్గరికి ప్రతి ఒక్కరూ, ప్రతి క్యాస్టు, ప్రతి మతం ఎవరైనా సరే బాగలేదు అని అంటే ఖచ్చితంగా నా దగ్గరికి సంప్రదిస్తానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనసు తృప్తి ఉండాలి కదా. హిందూ వస్తారు, హిందువులో రకరకాల దేవతలు ఉన్నారు, పేర్లు ఉన్నాయి. దాంట్లో ఏ దేవుడు వాళ్ళకి ఇష్టం అనేది మనం చెప్పలేం కదా. కాబట్టి అందరినీ పెట్టాను. రెండోది ముస్లిమ్స్ వస్తారు, ముస్లిం క్రిస్టియన్ అదే చెప్తున్నా. కొంతమంది ముస్లిమ్స్ వస్తారు, కానీ వాళ్ళు కూడా భగవంతుడు అంటే అల్లానే నమ్ముకుంటారు. వాళ్ళకి అల్లా దేవుడు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ మనసు కూడా తృప్తి కలగాలి కదా. అమ్మ మా దేవుడు కూడా ఉన్నాడు ఇక్కడ అని వాళ్ళు తృప్తి పొందటానికి, వాళ్ళ మనసు కూడా తృప్తి పెట్టడానికి, ఎవరి మనసు కష్టపెట్టడానికి కాదు. కాబట్టి వాళ్ళ దేవుడిని కూడా పెట్టాను. రెండోది క్రీస్తు యేసు. ఇప్పుడు వాళ్ళకు కూడా మనసులే, వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, రావాలి కదా. ఇప్పుడు ఏ దేవుణ్ణి పూజించినా, ఇప్పుడు మన హిందువులు చర్చిలకు పోతూనే ఉంటారు, దండం పెడతారు. ముస్లిమ్స్ కొంతమంది కొన్ని ఊళ్ళల్లో కూడా, విలేజ్ సైడ్ కూడా మన హిందూ దేవతలను కూడా వాళ్ళు కొంతమంది పూజ చేస్తారు. కొన్ని మతాలు కొన్ని స్టిక్కుగా ఉంటాయి. కాకపోతే ఎవరైనా దేవుడే, మొత్తం పరమాత్ముడంతా ఒకటే. కానీ నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా కాదు, నా మతం ఇది నా మతం ఇది అనే వాళ్ళే ఉన్నారు తప్ప ఈయన చెప్పింది కరెక్టే దేవుడంతా ఒక్కడే అనుకునే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టే మనం ఇంతమంది దేవతలను సృష్టించాం, మనమే సృష్టించాం వీళ్ళందరినీ. ఇక్కడ నాకు డౌట్ పెద్దనా, ఇప్పుడు అన్ని రకాల మతాల వాళ్ళు మీ దగ్గరికి వస్తారంటున్నారు కదా, జనరల్గా అసలు ఏ సమస్యలతో మీ దగ్గరికి వస్తారు, మీరు ఏ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు ఇక్కడ? మనిషి అన్నప్పుడు సమస్యలు చాలా ఉంటాయి.
మనిషి అంటే అన్నప్పుడే అన్ని సమస్యలను ఆహా, పరిష్కరిస్తారా? నువ్వు అడిగింది కరెక్టే. హ్మ్. దానికి చెప్తా నేను. సమస్య అనేది ప్రతి మానవుడికి ఉంటుంది. ఆడపిల్లైనా మగోడైనా హ్మ్. ప్రతి ఒక్కరికి కష్టం అనేది ఉంటుంది. హ్మ్. ఆ కష్టానికి ప్రతిఫలం అనేది ఏడ దొరకాలనో ఆడ దెవలాడతారు. కొంతమంది గుళ్ళకెళ్తారు, హ్మ్. కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, కొంతమంది అయ్యగారుల దగ్గరికి వెళ్తారు, కొంతమంది మాలాంటి గురువుల దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఎక్కడ తీరాలో ఆ సమస్య అక్కడ ఖచ్చితంగా తీరుతుంది. అట్లని అన్ని సమస్యలను నేనే తీరుస్తాను, నేను దేవుణ్ణని నేను చెప్పట్లే. నేను ఒక మనిషిని. అర్థమైందమ్మా? హ్మ్. నేను ఒక భక్తుణ్ణి. మీరు ఏ నా సమస్యలకి దగ్గర పరిష్కారాలు చెప్తుంటారు? చెప్తా, నేను ఒక భక్తుణ్ణి. హ్మ్. నా దగ్గరికి భక్తులు వస్తారు. కాబట్టి ఆ భక్తుల మనసులో ఉన్న కష్టం ఏంటి అనేది నేను తెలుసుకొని నా వల్ల అయితే నేను చేస్తా అని చెప్తా. నా హ్మ్. వల్ల కాకపోతే నేను చెప్తా నా వల్ల కాదు. అర్థమైందమ్మా? హ్మ్. ఇప్పుడు సృష్టికి 9 గ్రహాలు ఉన్నాయి. హ్మ్. ఆ 9 గ్రహాల వల్ల కూడా కొంతమంది ఇబ్బందులు పడతారు. అది పూర్వజన్మం చేసుకున్న పుణ్యం కావచ్చు, పూర్వజన్మం చేసుకున్న పాపం కావచ్చు. ప్రతి మానవుడికి కొన్ని హ్మ్. ఉంటాయి. కాబట్టి కొన్ని గ్రహాలను పూజించుకొని గ్రహాల చుట్టూ తిరిగి గ్రహాలకు శాంతి చేపించుకుంటే కొంతమంది బాగుపడతారు. కొంతమంది అలా కాదు, కొన్ని దుష్ట శక్తులు అయ్యి ఇయ్యి తిరుగుతుంటాయి. కాకపోతే వాళ్ళకి టైం బాగోదు. కాబట్టి దానికంటూ కొన్ని హోమాలు ఉన్నాయి. హ్మ్. హోమాలు చేస్తారు గుళ్ళల్లో ఇప్పుడు పెద్ద పెద్ద హోమాలు. హ్మ్. అర్థమైందమ్మా? చండీ హోమం అని, అర్థమైందా? లక్ష్మీ హోమం అని, సుదర్శన హోమం అని, లక్ష్మీ హోమం అని ఇట్లా అవును. హోమాలు చేస్తారు. హ్మ్. ఆ హోమాలు కొంతమంది చేపించుకుంటారు. హ్మ్. కొంతమంది డబ్బుండే వాళ్ళు ఇళ్ళల్లో చేపించుకుంటారు పిలుసుకొని. కొంచెం డబ్బు లేని వాళ్ళకి కొన్ని గుళ్ళున్నాయి. ఆ గుళ్ళల్లో కూడా 5,000కి, 3,000కి, 4,000కి కూడా హోమాలు చేస్తారు. హ్మ్. అట్లా కొంతమంది చేపించుకుంటారు. హోమాలు చేయడంతో ఆళ్ళకి పూర్తి ఉంటది. నయమైపోతదా సమస్య? అట్లని కాదు, కొన్ని సమస్యలు తీరుతాయి. హోమం అంటే ఏంటమ్మా? హ్మ్. ఒక రాష్ట్రం బాగుండాలి అనంటే కొన్ని గ్రహాలు బాగుండాలి, ఆ రాష్ట్రం బాగుండాలని కొన్ని హోమాలు చేపిస్తారు. అప్పుడు కాలంలో రాజులు కూడా చేపించారు. హ్మ్. ఇప్పుడు మన మినిస్టర్లు కూడా చేపిస్తున్నారు. కొన్ని రాజ్యాల కోసం, కొన్ని ఊర్ల కోసం. ఎందుకంటే అలాగా దేవతలనేది మన మీద ఒక మంచి కష్టం లేకుండా మన రాజ్యం బాగుండాలని కోరుకోవటం అది. నేను అడిగింది చెప్పలా మీరు. ఏమిటది? మీ దగ్గరికి ఆ! భక్తులు ఏ ఏ సమస్యలతో అదే వస్తారు అది అని. కూడా చెప్తాను, హ్మ్. చెప్తాను. హ్మ్. ముందు సృష్టికి సంబంధించింది ఇది. హ్మ్. హ్మ్. ఒక ఊరు ఇప్పుడు ఒక రాజ్యం చెడిపోయిందంటే ఆ రాజు బాగాలేకపోతే ఆ రాజ్యం చెడిపోతుంది. హ్మ్. ఒక ఊరు చెడిపోయింది అనంటే ఆ ఊర్లో ఒక కుటుంబం బాగాలేకపోతే ఆ ఊరు చెడిపోతుంది. ఒక ఇల్లు చెడిపోయింది అంటే ఆ ఇంట్లో ఒక్కడ బాగాలేకపోయినా ఆ ఇల్లు చెడిపోతుంది. హ్మ్. అలాగా సమస్య అనేది ఏ విధంగా వస్తాయనేది తెలవదు. కాబట్టి 50 ఏళ్లకు ముందు అభిమానాలు, ప్రేమలు జనాలకి ఎక్కువ. హ్మ్. ఒక ఇంట్లో ఏదైనా చిన్న సమస్య జరిగింది, ఏదైనా ఆపత్తి వచ్చింది అనంటే చుట్టుపక్కల ఉన్న బంధువులు గానీ, ఎవరైనా సరే కనీసం ఆదరించేదానికి, మాట్లాడేదానికి, ఓదార్పుకి ఎంతోమంది జనాలు వచ్చిపోయేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఓదార్పు అనేది లేదు. హ్మ్. ఎందుకు లేదు అంటే సృష్టిలో ఒక ఈగో అనేది ఎక్కువైపోయింది జనాలకి. హ్మ్. ఏదో ఒక సమస్య వల్ల నా దగ్గర రాలేదు, నేను ఎందుకు పోవాలనే కాడికి వచ్చారు ఇప్పుడు జనం. అట్లనే ఒకటి దూరం అయినా కొద్దీ ఇంకోటి దూరం అయిపోతుంది. అప్పుడు శత్రుత్వం అనేది ఎక్కువ పెరిగిపోతుంది. హ్మ్. అప్పట్లో శత్రుత్వం లేదు, ప్రేమతో వచ్చేవాళ్ళు. శత్రుత్వం. ఆ! హ్మ్. ఇప్పుడు శత్రుత్వం అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు. హ్మ్. నా దగ్గర రాలేదు, నేను ఎందుకు రావాలి? ఈయనేదో చూపిస్తే ఆయన ఒకటి చూపిస్తాడు, ఆయన చూపిస్తే ఆయన చూపిస్తాడు. అట్లా ఒక శత్రుత్వం అనేది పెరుగుతుంది. ఆ శత్రుత్వం వల్ల కూడా కొన్ని సమస్యలు పెరుగుతున్నాయి ఇప్పుడు. అర్థమైందా? హ్మ్. కాబట్టి నా దగ్గరకు వస్తారు. ఎవరైనా సరే రకరకాల సమస్యల గురించి వస్తారు. ఏం సమస్య అంటే కొంతమంది నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదండి. హ్మ్. మరి ఎలా అని కొంతమంది వస్తారు. హ్మ్. కొంతమంది భార్యాభర్తల్లో మాకు గొడవలు వస్తున్నాయండి. మేము హ్మ్. ఇడిపోయే కాడికి వచ్చింది అని కొంతమంది వస్తారు. హ్మ్. కొంతమంది ఆరోగ్యం బాగలేదండి. ఆరోగ్యం మరి ఏదో అనుకోకోకుండా సడెన్‌గా ఏ హాస్పిటల్ తిరిగినా కూడా అన్నీ బాగున్నాయి. టెస్ట్‌లన్నీ కరెక్ట్‌గా వస్తున్నాయి. హ్మ్. మరి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకో తెలీదని కొంతమందొస్తారు. హ్మ్. కొంతమంది వ్యాపారం చేస్తూ పడిపోయానండి. ఒకప్పుడు మంచి స్థాయిలో ఉన్నవాడిని. కానీ ఇప్పుడు నా స్థాయి అనేదే పోయింది. హ్మ్. ఇప్పుడు నేను చాలా కష్ట పరిస్థితుల్లోకొచ్చాను. ఎందువల్లొచ్చాను అని కొంతమందొస్తారు. కొంతమంది ఇల్లు కట్టానండి, మనశ్శాంతి లేదు. హ్మ్. ఆ ఇంట్లో ప్రశాంతంగా పండుకోలేకపోతున్నాను అని కొంతమందొస్తారు. కొంతమంది ఎగసాయం ఏస్తున్నానండి, కానీ పంట పండట్లేదు. చేతిదాకా వస్తుంది, పోతుంది. హ్మ్. కానీ ఎందుకు పండట్లేదండి? నేను ఎగసాయం వల్ల చాలా దెబ్బతిన్నానని కొంతమందొస్తారు. హ్మ్. అర్థమైందమ్మా? దీన్ని కొంతమంది నేను రాజకీయంలో బ్రహ్మాండంగా నేను వచ్చానండి, కానీ నన్ను తీసి పక్కకు పెట్టారు. ఇంక ఏరే వాళ్ళొచ్చారు. నేనేం చేశానండి అని కొంతమందొస్తారు. ఇట్లా ప్రతి మనిషికి పెళ్ళిళ్ళు కాలేదనో, పిల్లలు పుట్టలేదనో,
ఇట్లా కొంతమంది రకరకాలుగా ఇప్పుడు సమస్యలతో నా దగ్గరకు వస్తారు. వీళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంకా గ్రహ దోషాలు గాని, పూర్వజన్మ కర్మలు గాని ఉండుంటాయి కదా! ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. మరి వాటిని తొలగిస్తారా మీరు? అన్నీ మనం తొలగియలేమమ్మా. హ్మ్. భగవంతుడు ఎందుకున్నాడమ్మా? హ్మ్. మరి ఈ మనందరికంటే చెప్తాను, మనందరికంటే భగవంతుడు గొప్పవాడు. హ్మ్. నేను కూడా ఆయన భక్తుడినే. హ్మ్. నేను దేవుణ్ణి కాదు. హ్మ్. మీ వృత్తి మీరు చేస్తారు, నా వృత్తి నేను చేస్తాను. కాపోతే ఎన్ని సమస్యలున్నా ఉన్నాయని వస్తారు. కానీ అన్ని సమస్యల్ని మనం కొన్ని సమస్యలు చెయ్యలేం. మాత్రమే. చెయ్యలేం. హ్మ్. కొన్ని నువ్వు అన్నట్టుగా భగవంతుడి ద్వారాగానే ఉంటాయి. హ్మ్. అయ్యా భగవంతుడినే పూజ చేసుకోమని చెప్తాను. హ్మ్. ఏ విధంగా? గ్రహాలు బాగాలేకపోతే గ్రహశాంతి చేసుకోమని చెప్తాను. హ్మ్. అవి గుళ్ళలో చేసుకోవచ్చు, మీరైనా చేసుకోవచ్చు, అయ్యగారులైనా చేయొచ్చు. హ్మ్. అర్థమైందా? హ్మ్. దానికి వేరే మార్గం. ఏదైనా దోషాలు ఉంటాయి, ఆ దోషం ఇలా ఈ విధంగా చేసుకోమని చెప్తాను. అర్థమైందమ్మా? హ్మ్. పిల్లలు పుట్టలేదు అని అంటే దానికి ఏదైనా దోషాలు ఉంటాయి. భగవంతుడే ఇయ్యాలా సంతానం. మనం ఏదో అంతరం కట్టి తాయిత కడితే సంతానం రాదు. హ్మ్. కానీ మధ్యలో ఏదన్నా దోషం ఉంటే ఆ దోషాన్ని తొలగిస్తే ఆ భగవంతుడు ఇచ్చే సంతానం అనేది వాళ్ళకి ఖచ్చితంగా అందుతుంది. కాబట్టి మనం దానికి ఏదన్నా ఆ మధ్యలో ఏదైనా సమస్య ఉంటే ఆ తీసేసేదానికే మనం ఆ సమస్య మనం తీసేయగలమని మీకెలా తెలుస్తుంది? ఉంటది కదమ్మా. వస్తే చెప్తాం. ఇప్పుడు హ్మ్. భక్తుడు అన్నది దానికే కదమ్మా. హ్మ్. హ్మ్. ఒక దేవుడు పూజారి. అయ్యగారి దగ్గరికి పోతే పంచాంగం టకా అంటే టకా 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 చూసి చెప్తాడు. డేట్ ఆఫ్ బర్త్ అయన్నీ కనుక్కొని చెప్తారు. ముందు మనకు డేట్ జాగ్రత్త. ఆఫ్ బర్త్‌లు ఏం అవసరం లే. మరి మనిషి వస్తే ఆ దేని మనిషి ఆధారంగా? ముఖంలో ఉన్న కలయికలను బట్టి హ్మ్. అర్థమైందమ్మా? హ్మ్. ఆ కలయికలను బట్టి మాకు అమ్మవారి ఆశీస్సులు, మేము అమ్మవారి ఆశీస్సులు పొందిన వాళ్ళం కాబట్టి హ్మ్. మాకంటూ కొంత ఆ అమ్మవారి ఆశీస్సులు మనకు అందిస్తాయి. మనిషిని చూసి చెప్పేస్తారు. ఆశీస్సులు అందిస్తది అమ్మవారు. హ్మ్. ఇలా ఉంది అని మనకు కొన్ని జ్ఞానాలు ఉంటాయి కదమ్మా! అవును. ఆ జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు హ్మ్. ఆ జ్ఞానంలోనే కొన్ని కొన్ని మనకి తెలుస్తాయి. ఉన్నాయా? లేవా? అనేది. హ్మ్. దాన్ని బట్టి ఉంటే నాయనా ఉంది. కానీ నేను కాదు చేసేదానికి. హ్మ్. ఇగో ఈ విధంగా చేసుకో, ఈ విధంగా చేసుకోమని చెప్పేస్తాం. హ్మ్. లేదు మనం చేసేదైతే మనం చేస్తాం. కానీ మన దగ్గర చేయాలి అనంటే హ్మ్. ఖచ్చితంగా ఇప్పుడు గుడికి పోయి నువ్వు హోమం చేసుకో నాయనా అంటే అక్కడ ₹1,00,000 ఆయన పెట్టి చేయగలుగుతాడు. హ్మ్. దాన్ని తిరిగి అడగడు. హ్మ్. ఇప్పుడు మన దగ్గరకొస్తే మనం ఏదో ఐదో పదో అవుతాయని మనం అంటాం, ఇంత అవుతాయని చెప్పి. హ్మ్. కానీ దానికి వాళ్ళు ఆలోచిస్తారు. హ్మ్. అర్థమైందమ్మా? అందుకనే మనం ఒకరికి డబ్బులు మనం ఇంత అని చెప్తే ఒక వ్యాపారం రీతిలో అయిపోతుంది. హ్మ్. కాబట్టి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను చేసేది ఏదన్నా ఉంటే, ఇగో నాయనా నేను చేస్తా. కానీ దీనికి ఇంత ఖర్చవుతాయి. నీ వల్ల బరాయిస్తే చేసుకో. బరాయించలేకపోతే నేను కూడా ఏం చేయలేను. హ్మ్. కాకపోతే మనందరికీ ఉన్నది భగవంతుడు ఒక్కడే. కానీ నా దగ్గరకొచ్చావు. నా అమ్మవారిని ఆశీస్సులు నీకిస్తా, అందుతాయి. కానీ నీకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది. నువ్వు వెళ్ళమని చెప్తాను. అందుకని నేను అనవసరంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. ఎవరికీ నేను ఇబ్బంది పెట్టను. ఎవరికీ ఒక కష్టం అనేది కల్పించను. హ్మ్. ఇది నా దగ్గరున్న పాలిసీ. హ్మ్. ఒకటి. పెద్దయినా మీ దగ్గరికొచ్చే వాళ్ళకి మొహంలో కళ తెలిసిపోతుందని అంటున్నారు గదా! అది అమ్మవారి శక్తిని బట్టి మాకు తెలుస్తుంది అని అంటున్నారు. అమ్మవారిని ఎన్నేళ్ల నుంచి ఉపాసన చేస్తున్నారు? అమ్మ మేము మా తాతల కాలం నుంచి అమ్మవారి భక్తులమే మేమంతా. హుహుహు. అర్థమైందమ్మా? హ్మ్. హ్మ్. అంటే కొంతమంది కొన్ని విధాలుగా మొక్కుంటారు. ఈ వృత్తిలోకి వచ్చేవాడు కంపల్సరీగా అమ్మవారిని పూజించాల. హుహు. ఎందుకంటే శక్తి రూపం అయింది అమ్మవారే. హ్మ్. ఏ శక్తిని ఇవ్వాలన్నా అమ్మవారే. ఇది అర్థమైందా? తాంత్రిక శక్తుల్లో ఒక శక్తా? తాంత్రిక శక్తి అనేదానికి మనం తాంత్రికం, మాంత్రికం అనేది వేరు. హ్మ్. దీంట్లో చెడు ఇది అది చేసే కూడా కాదు. దీంట్లో చెడు చేసేవాళ్ళు ఉన్నారు. దీంట్లో మంచి చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ దేవుణ్ణి నమ్మే చేస్తారు. హ్మ్. కాకపోతే ఏంటంటే పరమాత్ముడిని నమ్మినోడు మంచే చేయాల. చెడు చేయకూడదు. హ్మ్. చెడు చేస్తే ఏంటంటే ఏ రోజుకైనా వాడు చెడిపోతాడు. ఆ ఫలితం రివర్స్ వస్తదా? ఉంటది. అమ్మవారు చూపిస్తది కదా! హ్మ్. ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఉన్నాడు. హ్మ్. వాడికి ఆ దొంగతనమే వృత్తి. ఆ దొంగతనం చేస్తేనే వాడు వృత్తి. కాకపోతే వాడు కూడా దేవుడిని మొక్కే పోతాడు. హ్మ్. కానీ అన్యాయంగా ఒక నోటికాడు సొమ్ము మనం తీయకూడదు. తీయకూడదు. కాబట్టి అలా ఉంటాయి కాబట్టి భగవంతుడు ఆ టయానికి నీ పొట్ట నింపినా తెల్లారిపోతున్నట్టు నీకు ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చేలా పెడతాడు. అదే పుణ్యం చేయి, ఆ పుణ్యం నీకు ఎంటబడుతుంటది, అడ్డుపడుతుంటది. అర్థమైంది? హ్మ్. పాపం చేశామనుకో ఆ పాపం ఏదో ఒక రోజు పండిద్ది. హ్మ్. పెద్దోళ్ళు అంటారు కదా! పాపం చేస్తే ఏ రోజుకైనా పండిద్దిరా నాయన అని. హ్మ్. తప్పు చేస్తే ఏ రోజైనా దొరికిపోతాం. అదే మనం తప్పు చేయకపోతే ఎప్పుడూ దొరకం. పుణ్యం చేస్తే ఎప్పటికీ మనం హ్మ్. భగవంతుడు మనల్ని సహకరిస్తూనే ఉంటాడు. హ్మ్. కాబట్టి మనం ఏదైనా సరే మంచే చేయాల. అందుకనే నా దగ్గర నేను ఇయన్నీ ఇప్పుడు ఈ రకరకాల పనులకొస్తారని చెప్పాను గదా! హ్మ్. ఇయన్నీ నేను చెయ్యను. కానీ అన్నిటికీ ఒక్క పద్ధతనేది ఒకటుంది.
దాన్ని నేను చేస్తున్నాను. ఉమ్. అర్థమైందా? ఏంటి ఆ పద్ధతి? ఆ పద్ధతి అదే నువ్వు ఫస్ట్ అడిగావు చూడు, అష్టదిగ్బంధన అని. ఆ, అష్టదిగ్బంధనలో రకాలు ఉంటాయి. ఏమి అర్థమైందా? రకాలు ఉంటాయి దాంట్లో? అష్టబంధన, ఉమ్, అష్టబంధన అంటే బంధించినట్టుగా, ఉమ్. అంటే అంటే మనిషిని మనిషిని వాళ్ళ కుటుంబాన్ని బంధించినట్టుగా అది అది చేస్తారా? మనం చేయం. ఉమ్, అర్థమైందా? ఉమ్. అలాగా మనకు బంధన అంటే అదే అంటారు కదమ్మా పెద్దోళ్ళు, కొద్దిగా అంటే చేతపడి చేసిన వాళ్ళు చేతపడి మనం టైప్, చేతపడి మాదిరిగా. చేసిన వాళ్ళు మీరు విముక్తి ఆ, కలిగిస్తారా? అలాగ ఉన్నప్పుడు దానికి మనకి ఇరుగుడు ఒకటే, అష్ట దిగ్బంధన. ఉమ్. అష్టబంధన వేరే, అష్ట దిగ్బంధన వేరే. దానికి దీనికి అష్ట తేడా ఏంటి? దిగ్బంధన అంటే బాగు చేసేది, ఆహా. బంధన చేసేవాడు కట్టు కడతాడు, ఉమ్, అష్ట దిగ్బంధం చేసేవాడు కట్టు ఇప్పుతాడు. ఉహు, అర్థమైందా? ఉమ్, కట్టు ఇప్పినవాడు ఉమ్. బాగు చేస్తాడు, కట్టు కట్టినవాడు చెడగొడతాడు. ఇప్పుడు అష్టబంధనం అయిందని ఎలా తెలుస్తుంది? మనకి వచ్చే భక్తుడి దగ్గర ఉమ్, మనకి ఈజీగా తెలిసిపోతుంది. తెలుసు. వాళ్ళు చెప్పే వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో వస్తారు. చెప్పే వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళకు కూడా వాళ్ళకి తెలుసు. తెలుస్తూనే ఉంటది. ఏంటి ఈ విధంగా పోతుంది, నాకు వ్యాపారం ఇట్లా అయిపోతుంది ఏంటి, కుటుంబం ఇలా అయిపోతుంది ఏంటి, దేంట్లో పెట్టినా భార్య కష్టం బిడ్డలలో ఉంటుంది. ఇలా అవుతుంది ఏంటి, ఆ, ఏది మనం చేసినా అభివృద్ధి లేదు, ఉమ్, అనుకున్న పనులు జరగట్లేదు, ఉమ్, డబ్బు చేతిలో నిలవట్లేదు, ఏ దేవుని మొక్కినా మనకు సాకారం ఇవ్వట్లేదు, ఉమ్. మనం రోజుకు రోజుకి రోడ్డుకు వచ్చేస్తున్నాం అని వాళ్ళకి కూడా తెలుసు. ఆ విధంగా ఉన్న వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచించి వస్తారు. వస్తారు కంపల్సరిగా. ఉమ్, అర్థమైందమ్మా? ఉమ్. అన్నీ అయిపోతాయి మా దగ్గరకు వచ్చేదానికి ముందు, దేవుడి గుళ్ళు అయిపోతాయి, పూజలు అయిపోతాయి, ఆఖరిన మీ హోమాలు దగ్గరికి అయిపోతాయి, వస్తారా? డాక్టర్లు అయిపోతారు, అంతా అయిపోతారు. ఉమ్, లాస్ట్కి వాళ్ళకి బాగా డౌట్ వచ్చినప్పుడే మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఉమ్, అర్థమైందా? ఉమ్, వస్తారు. కానీ దాంట్లో కూడా కొన్ని ఉంటాయి, మన దగ్గరకు వస్తారు అని అంటే కొన్ని నయంగా జబ్బులు కూడా ఉంటాయి. ఉమ్, ఆ జబ్బులు కూడా మనం తీరుస్తాం అనేది ఏం లేదు. ఉమ్, భగవంతుడు సృష్టి ప్రకారంగా వాళ్ళకి ఏం చేస్తే బాగుంటారు అనేది ఒక మార్గాన్ని ఎతుకుతాం. ఉమ్. ఆ మార్గాన్ని ఎతికి దానికి సంబంధించినట్టుగానే మనం అష్ట దిగ్బంధన చేయటానికి మన దగ్గర ఫలితం అనేది ఉంది. అష్ట దిగ్బంధనం చేయాలంటే ఏ దేవుణ్ణి ఆరాధించాలంటారు పెద్దయినా? అష్ట దిగ్బంధనకి ఆ, ఒక దేవుడు కాదు, ఉమ్. మున్నూడు ముక్కోడు దేవతలు మున్నోడు ముక్కుడు దేవతలు అంటే అందరూ అందరూ. అందరూ ఉండాలి. ఉమ్, ఇప్పుడు ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, క్రీస్తు అయినా సరే. ఉమ్. ఇప్పుడు ఏ దేవుడి దగ్గర పోయి మనం కోరుకునేది ఏంటి? మమ్మల్ని బయట ఇవి మా కష్టం కుటుంబం నుంచి. బాగుండాలి, ఉమ్, మేం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, అభివృద్ధిలోకి రావాలి, ఆ? ఉమ్, ధనవంతులం కావాలి అనేది వాళ్ళ కోరికలు అన్నీ, ఎవరైనా సరే. ఉమ్, అప్పుడు అష్ట దిగ్బంధన అంటే మున్నుడు ముక్కోడు దేవతలు అందరూ ఉండాలా. అన్ని క్యాస్టులు అనేది కాదు, ఏ క్యాస్ట్ అనేది కాదు, ఉమ్. అన్ని క్యాస్టులు ఒకటే, భగవంతుడు ఒక్కటే, మన అవతారాలు వేరు కాబట్టి అందరికి సంబంధించింది అష్ట దిగ్బంధన. ఏ క్యాస్ట్ అయినా సరే, ఎవరైనా సరే, అష్ట దిగ్బంధన అనేది ఒక ఇంటికి రక్షణ. ఎలా చేస్తారు పెద్ద అనేది? ఎలా చేస్తారు అని అంటే, ఉమ్, ఇంతకుముందు కూడా చెప్పాను మీ టీవీలో నేను. ఉమ్. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పండి. అవును. అయితే ప్రతి టీవీలో అదే చెప్తున్నాడు కదా అని ఏ భక్తులు నా మీద కోపపడద్దు. మీరు ఏది చేస్తే అదేగా చెప్తారు, అవును. ఏ టీవీలో అయినా. అందుకనే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను చేసేది ఒక వృత్తి, గ్యారంటీ అయిన వృత్తి, ఉమ్, నమ్మకమైన వృత్తి. అది నన్ను ఫలితాన్ని తీసుకొచ్చింది కాబట్టి, ఈరోజు నన్ను ఇక్కడ ఈ స్థాయిలో కూర్చోబెట్టింది కాబట్టి, ఉమ్, ఆ ఒక్క అష్టదిగ్బంధన అనేది నేను 100% నమ్మకంతో చేస్తున్నా. ఉమ్, ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన భక్తులు రకరకాల కష్టాలతో వస్తారు, రకరకాల బాధలతో వస్తారు కాబట్టి వాళ్ళకి ఏ బాధలో ఉండకూడదు, భగవంతుడు రక్షణ వాళ్ళకు ఉండాలా. ఆ రక్షణ ఉండి ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ, నేను కాదు దేవుణ్ణి, దేవుళ్ళు వాళ్ళు, ఆ దేవతల ద్వారా వాళ్ళు బాగుండాలి అని చెప్పే నేను ఆ భగవంతుని ఆశీస్సులతోని ప్రతి ఒక్కరికి అష్టదిగ్బంధన చేస్తా. ఉమ్, అష్టదిగ్బంధన అంటే ఏంటంటే, ఇంతకుముందు రాజుల కాలంలో రాజ్యాలు దెబ్బతింటాయి. ఉమ్, ఆ రాజ్యాలలో ఏదో గత్తరపడడం కానీ, అప్పట్లో ఏదో ఒక కలర్ రావడం కానీ, ఇప్పుడు రకరకాలుగా ఉండేవి. వ్యాధులు, అప్పుడు వ్యాధులు రావడం కానీ, పంటలు పోవడం కానీ, శత్రువులు. ఒక్కొక్కసారి గోహత్య జరగడం కానీ, గోవుల మీదకి వెళ్ళి పోవడం కానీ, ఉమ్, అట్లా ఆ రాజ్యం మీద ఒక్కొక్క విధంగా కొన్ని శక్తులు తిరుగుతుంటాయి అన్నమాట. ఉమ్, అప్పుడు ఆ రాజ్యంలో కొంత రాజుల దగ్గర కొంతమంది సిద్ధాంతులు ఉండేవాళ్ళు. ఉమ్, సినిమాలలో కూడా చూపిస్తారు చూడండి, ఉమ్. సిద్ధాంతులు వాళ్ళు, అవును. పండితులు. ఉమ్, వాళ్ళు రాబోయే దాన్ని, గ్రహాలని సృష్టించి కనిపెట్టి అవును. మగధీర సినిమాలో ముందే చెప్పేస్తుంటారా? అలాగా. అంటే అది సినిమాలో చూస్తున్నాం కానీ నిజంగా అప్పుడు రాజుల కాలంలో ఉన్నది. ఉమ్, అర్థమైందమ్మా? ఉమ్, అప్పుడు వాళ్ళు సృష్టిని కనిపెట్టి
అప్పుడు ఆ మహారాజు గారికి ఎట్లా చేస్తారు, ఉమ్, రాజుగారు మన కోటకి కొద్దిగా గ్రహాలు పట్టాయండి, ఉమ్, చెడు రాబోతుంది, రాజ్యం దెబ్బతింటుంది ఉమ్, అని చెప్తే అప్పుడు సిద్ధాంతులు ఆయన అడుగుతాడు, మరి ఏం చేయాలండి సిద్ధాంతి గారు మరి అంటే అప్పుడు వాళ్ళు ఉమ్, ఆ కోటకి నాలుగు మూలలుగా అప్పుడు అష్టదిబ్బందం చేసేవాళ్ళు. అష్టదిబ్బందం అంటే ఏంటి అని అంటే చెమ్ములు ఉంటాయమ్మా, ఉమ్, రాగి చెమ్ములు కానీ, ఉమ్, ఇత్తడి చెమ్ములు కానీ, బంగారు చెమ్ములు కానీ, ఎండి చెమ్ములు కానీ, అర్థమైందా, ఉమ్, ఇట్లా చెమ్ములు ఉంటాయి ఇలాగా. ఉమ్. ఇది అది ఆ చెప్పేనా అంటే అది కాదు, దీంట్లో ఇది ఇలాంటివే ఇది ఉపయోగిస్తారు. అచ్చపాత్ర అలాగ ఉంటాయి, ఆ, అర్థమైందమ్మా. ఉమ్, అలాంటి చెమ్ములు అప్పట్లో రాజులు కాబట్టి బంగారు బిందెలు వాడారు, ఎండి బిందెలు వాడారు. అప్పట్లో ఎవరు వాడారమ్మా రాగి బిందెలు, ఇత్తడి ఉమ్. వాడలేదు కదా. అప్పుడు సంపన్న అప్పుడు రాజ్యాలు కదా. సంపన్న రాజ్యులు కాబట్టి ఉమ్, అప్పుడు ఆ సిద్ధాంతులు గొప్పోళ్ళు కాబట్టి దేవతలు సిద్ధాంతులు, అర్థమైందా, రాజులు వీళ్ళంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు అప్పుడు. ఉమ్, ఒక సిద్ధాంతి కూర్చొని మన మంచిగా ఒక దీక్ష చేశాడు అని అంటే భగవంతుడు 5 నిమిషాల్లో ప్రత్యక్షం అవుతాడు వాళ్ళకి. మనకు అవుతాడా ఇప్పుడు? కాడు. ఉమ్, అంటే అప్పటికి ఇప్పటికి మారిపోయిన కాలం ఇది. ఆ విధంగా ఆ చెమ్ములల్లా కొన్ని వస్తువులు ఉంటాయి, నేను ఎవరిచ్చి చెప్తాను. అష్టదింబంధన చేస్తా అని ప్రతి ఒక్కరు అంటారే కానీ ఉమ్, కానీ దాంట్లో వేసే వస్తువులు, అర్థమైందమ్మా, ఉమ్, ఎందుకు అంటే ఆ వస్తువులు మున్నూడు ముక్కోడు దేవతలని నేను చెప్పాను, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వస్తువు ప్రీతమైన ఉంటుంది, ఉహుం, ఉమ్, అర్థమైందా. ఆ విధంగా పునుగు ఎవరిది? వెంకటాచలపతి, ఉమ్. శ్రీ వెంకటేశ్వర స్వామిది. పునుగుతోనే ఆయనకు అభిషేకం చేస్తారు. పునుగా పునుగు పునుగంటే పునుగు అంటే పునుగు బిల్లి అని ఉమ్, దాంట్లో వస్తుంది, అది అలా ఒక లిక్విడ్, లిక్విడా. ఉహుం, అర్థమైందా. ఉమ్, అది చాలా గమగము వాసన ఉంటుంది. ఉమ్, దానికోసమే కొంత ఫారెస్ట్లో పునుగు బిల్లులు సాపుతున్నారు గవర్నమెంట్. ఉహుం, ఒరిజినల్ కావాలి మరి ఆయనకి. ఆ మహానుభావుడు గొప్పవాడు కదా, ఏలమల వెంకటేశ్వర స్వామి అంటే చాలా గొప్పవాడు కాబట్టి పునుగుతోనే ఆయనకి అభిషేకం చేస్తారు. ఉహుం, అది పునుగు కావాలా. తర్వాత దాంట్లో జవాయి. ఉమ్. జవాయి అని అంటే ఏ ఒక అమ్మవారు లక్ష్మీదేవత ఎక్కడైనా సరే గమగమలాడే ఒక మనం వాసన కుంకుమలో వాడతాం అదేనా జవాయి అంటారు. జవాయి అంటే? అంటే కుంకుమలో వాడరు కానీ ఉమ్, దాన్ని గంధంలో కానీ దేంట్లన్నా పెట్టి వాడతారన్నమాట. జవాయి కొట్లలో దొరుకుతుంది, ఉమ్, ఉమ్, జవాయి అంటారు. అంటే ఒక బీరువా కానీ ఒక పూజ గది కానీ మనం పరిశుద్ధంగా ఉండాలి, రాగానే మనం దేవుడిని పూజ చేసేలా మనకి ఆ స్మెల్ రావాలి అని అంటే పునుగు జవాయి. జవాయి. ఉమ్, ఆ జవాయి మనం ఆడకొద్దిగా పెడితే ఆ రూమ్లోకి రాగానే గమ్మున వాసన వస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ పవిత్రమైన వాసన, అప్పుడు అమ్మవారు నిలబడుతుంది అక్కడ. ఉహుం, అదే మాదిరిగా పచ్చకర్పూరం, ఉమ్, అర్థమైందమ్మా, అది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఆ విధంగా కస్తూరి, ఉమ్, జింకలో వస్తుంది కస్తూరి, ఉహుం, అర్థమైంది, కస్తూరి. తర్వాత గోరోజనం. గోరోజు. గోరోజనం అంటే ఈ అన్నిటికంటే ఎక్కువ అది పవర్ గలది. ఉహుం, అది ఎందుకంటే ఈ ఒక వృత్తికి సంబంధించింది, అది ఒక వైద్యానికి పనికి వస్తుంది, ఉమ్, ఒక మాంత్రికానికి పనికి వస్తుంది, అర్థమైందమ్మా, ఉమ్, ఇలాంటి ఒక పూజలకి పనికి వస్తుంది, ఉమ్, ఈ ఒక అష్టదిబ్బందనకి పనికి వస్తుంది. గోరోజనము అంటారు దాన్ని. అది గ్రాము మనకి ఉమ్. ఎంచుమించు ఎక్కువ ఉంటుందా? ఎంచుమించు బంగారం టైప్లో ఆహా. కాస్ట్ ఉంటుంది అది ఉహుం, గోరోజనం. గోరోజునం. అది చాలా చలాకీగా ఉంటుంది గోరోజునం అంటే ఇడు కొంచెం గోరోజునం ఎక్కువ అంటారు, మనుషులకు కూడా అంటారు అవును, కొంతమంది. కొంతమంది అంటారు అంటే అదేనా? అదే అని మనుషులది కూడా ఉంటుంది గోరోజనం, కానీ మనుషులది తీయలేం మనం. ఉహుం. తీయగలుగుతామా? ఏమో అసలు గోరోజునం అంటే ఏంటి? తీయలేం కదమ్మా. ఇప్పుడు మనిషి కాలం అయిపోతే ఏం చేస్తాము, ఉమ్, శ్మశానంలో కొంతమంది పూడ్చిపెడతారు, కొంతమంది కాల్చేస్తారు. అప్పుడు తీయగలుగుతామా? తీయలేం. అందుకనే గోవులో కామదేవు అంటే మున్నూడు ముక్కోడు దేవతలు ఉంటారు. కామదేవు అంటే ఒక ఆవు, ఉమ్, అంతే కదా. ఆ ఆవులో వస్తుంది గోరోజనం అనేది. ఉహుం, ఉమ్, జింకలో కస్తూరి వస్తుంది, ఉమ్, పునుగు బిల్లులో పునుగు వస్తుంది, ఉమ్, అర్థమైందమ్మా. ఉమ్, ఇట్లా గోరోజనం అనేది ఆవులో వస్తుంది. ఉమ్, అది చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్. అది చాలా అంజనాలు ఉంటాయి కదమ్మా, ఉమ్, ఆ అంజనాలలో కూడా ఆ ఒక గోరోజనం అనేది కలుపుతారు. ఉమ్, అందుకనే అది కొన్ని విధాలకు పనికి వస్తుంది. అందుకనే ఈ అష్టదిబ్బందనకి ఈ ఒక్క వేసే వస్తువులు, ఉమ్, తర్వాత దాంట్లో కొన్ని యంత్రాలు ఉంటాయి, అష్టదిబ్బందన యంత్రాలని ఉంటాయి. ఆ యంత్రాలకి దాంట్లో పెట్టి దాంట్లో ఇంకా కావలసిన వస్తువులు ఇలమురి, పెడమురి, ముత్యపు శంకు, గోమతి చక్రాలు, ఇవన్నీ కొన్ని దొరుకుతాయి, కొట్లలో దొరుకుతాయి, ఉమ్, అర్థమైందమ్మా. తెల్ల జిల్లేడి, తేలుకొండి కాయలు,
ఇట్లా చాలా ఉంటాయి దానికి కొన్ని వస్తువులు. పునుగు, జవాయి, కస్తూరి, ఇలమురి, పెడమురి, ముత్యపు శంకు, గోమతి చక్రాలు, తేలుకొండికాయలు, ఇలమురి, పెడమురి, అట్లా ఇవన్నీ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, ఆర్తకర్పూరం, పచ్చకర్పూరం, షెంటు, ఇవన్నీ ఆ ఒక అష్టదిగ్బంధన ఆ చెమ్ములో ఇవన్నీ మనం ఎప్పుడు అవన్నీ బంధిస్తామో అవి కొన్ని సంవత్సరాల వరకు చెడిపోవు. ఆ ఒక్క ఘమఘమ వాసన అనేది ఉంటుంది, ఆ శక్తి అనేది అలాగనే ఉంటుంది దాంట్లో. ఈ 4 ఆ అప్పట్లో బంగారు ఎండి చెమ్ములలో నింపితే ఇప్పుడు మనం మట్టి ముంత కానీ, ఇత్తడి చెమ్ము కానీ, రాగి చెమ్ము కానీ ఈ 4 తీసుకొచ్చి ఆ 4 ఇట్లలో ఇవన్నీ మనం తీసుకొచ్చి అన్ని అట్లో నింపి వాటికి మనం తెల్లదారం కానీ, ఎర్రదారం కానీ, పచ్చదారం కానీ మొత్తం దాన్ని బందోబస్తు చేసి ఒక కలిసం మాదిరి దాన్ని తయారు చేస్తాం. 4 ఆ 4 ఆ ఇంట్లో చుట్టూ ప్లేస్ ఉంటే చుట్టూ 4 వైపుల 4 భూమిలో పాతి పెట్టేసేయాలి. లేదు ఒకవేళ ఇప్పుడు సిటీలో ప్లేస్ లేదు అనుకుంటే 4 మూలలో ఇల్లు మొత్తం మీద 4 మూలలో 4 లోపల కట్టుకోవాలి ఎర్రటి గుడ్డలో పెట్టి. ఆ ఇంటికి చెడు ప్రయోగం రాదు, చెడు ఉన్నా వెళ్ళిపోతుంది. ఇంట్లో వాస్తు బాగలేకపోయినా వాస్తు గ్రహాలు సెట్ అవుతాయి, దుష్టశక్తులు ఏమన్నా తొలగిపోతాయి, గాలి ధూళి గ్రహ అన్నీ పోతాయి. ఇది ఎవరి కాళ్ళు చేసుకోలేరు కదా. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరించి చేసేవాళ్ళు కావాలి కదమ్మా. ఇప్పుడు నేను అన్ని పబ్లిక్గా చెబుతున్నా కానీ 2 మాత్రం సీక్రెట్లో పెడుతున్నా. నీకు అర్థమైందా? అర్థమైందా? మంత్రమా కాదు, దాంట్లో 2 యంత్రాలు పెట్టాలని చెప్పాను నేను. యంత్రాలు పెట్టాలి. ఇవన్నీ సమకూర్చిన తర్వాత దాంట్లో 2 యంత్రాలు పెట్టాలా. ఆ యంత్రాలే మెయిన్. యంత్రం, మంత్రం, తంత్రం ఉంటాయి దానికి. పెట్టి అది ఎన్ని రోజులు ఉంచాలి ఇంట్లో? ఇంట్లో కదమ్మా, దాంట్లో పెట్టేసి ఆ యంత్రాలని ఈ వస్తువులన్నీ మనం తీసుకోవచ్చు. పంచలోహాలు అంటే నేను ఫస్ట్ ఏమని చెప్పా, పంచభూతాలు కావాలమ్మా అని చెప్పా. పంచభూతాలు ఎందుకు? నువ్వు లేవు, నేను లేను, ఎవడు ప్రాణంతో మిగిలేవాడు లేడు అసలు ఎవరు. అర్థమైందా? ఆ పంచభూతాలు అంటే పంచలోహాలు, ఎండి, విత్తడి, రాగి, బంగారం, కంచు, ఈ పంచభూతాలు కావాలా అంటే పంచలోహాలు కావాలా. తర్వాత సృష్టికర్తలు 9 గ్రహాలు ఊళ్ళో ఉంటాయి కదా, నవగ్రహాలు అనేది ఉంటాయి. గొప్పవాళ్ళు వాళ్ళు, దేవతల కంటే గొప్పవాళ్ళు వాళ్ళు. దేవతలే భయపడతారు వాళ్ళని చూసి. గ్రహాలంటే మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. ఆ 9 గ్రహాలకి 9 నవరత్నాలు. అంటే మనం ఉంగరం వేస్తాం కదమ్మా, అవును, 9 నవరత్నాలు 9 గ్రహాలు అంటాం. 9 నవరత్నాలు కావాలా, 4 సెట్లు అంటే 4 చెమ్ములల్లో 4 కావాలా. ఇవి తీసుకురావాలా. ఇవన్నీ తీసుకొచ్చి ఆ చెమ్ములలో నింపి ఆ యంత్రాలు దాంట్లో పెట్టి దాన్ని మనం మూత వేసి దాంట్లో పువ్వులు, పసుపు, కుంకుమ, ఆర్తకర్పూరం అన్నీ వేసి కట్టి దానికి కంకణం కట్టి వాళ్ళ పేరు మీద మనం దానికి ఒక మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని 3 మంత్రాలను చదివి వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకుపోయి ఆ ఇంట్లో పెట్టుకుంటే అది ఇన్ని రోజులు, వారం, సంవత్సరం, నెల, 2 నెలలు, 3 నెలలు అనేది ఉండదు. వాళ్ళు తీసుకుపోతే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉన్నంత వరకే అది పనికొస్తుంది. ఉన్నంత వరకు ఉంచొచ్చు, దాన్ని పనికొస్తుంది. మళ్ళా అంతరాలు, మంత్రాలు, తాయితలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? దానికి మంచి పవర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులు దాన్ని పూజ చేసుకుంటే అన్ని రోజులు వాళ్ళకి మంచిగా జరుగుతుంది. ఉన్నన్నాళ్ళు పూజ చేసుకోవాలి. దానికి పూజ అంటే దానికి సపరేట్గా మళ్ళీ మనం పండ్లు పలారాలు తీసుకొచ్చి ఏం చేసేది లేదు. 4 వైపులు కట్టామా, ఒక ఈశాన వైపులో ఉన్నదాన్ని మనం అప్పుడప్పుడు సాంబ్రాణి పొగ చూపించి మన మనసులో ఉన్న కోరికలు చెబుతూ దండం పెట్టుకుంటే చాలు, తీరిపోతూ ఉంటాయా. మంచి జరుగుతుంటుంది, పవర్ పెరుగుతుంటుంది. దానికి తీరిపోవడం కాదు, దాంట్లో ఉన్న ఒక శక్తి పెరుగుతుంటది. అర్థమైంది? దాంట్లో ఏ చెడు ప్రయోగం ఉన్నా పోతుంటది. మనకు పితృదేవతలు మన ఇంటికి వస్తారు, దేవతలు మన ఇంటికి వస్తారు. చెడు పోతే మంచి వస్తుంది కదమ్మా. ఆ విధంగా మనకు మంచి జరుగుతుంటది, మనకు మనశ్శాంతి కలుగుతుంది. ఎవరైనా చేతబడి చేసి ఉన్నా కూడా ఆ చేతబడి తొలగిపోతుంది. మనం తెలియకుండా ఏదైనా ప్రయోగాలు మన మీద చేసినా కూడా అది తొలగిపోతుంది. ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా అవి పోతాయి. ఇంట్లో ఏ చెడు ప్రయోగం ఉన్నా పోతుంది. ఇప్పుడు శ్మశానాలన్నీ శుద్ధం చేసి దాని మీద ఇల్లు కడుతున్నారు. మరి దాని కింద ఎముకలు ఉంటాయి కదమ్మా. ఇంతకుముందు పూడ్చిపెట్టేదేగా, ఇప్పుడు కాల్చేస్తున్నారు. ఇంతకుముందు ఇంత పూడ్చిపెట్టినాయిగా, మరి ఎముకలు ఉంటాయిగా. దానివల్ల ఎఫర్ట్ పడితే ఆ ఇంట్లో అది ఏ ఇంటికి వస్తుందో ఆ ఎఫర్ట్ ఆ ఇంట్లో వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు. కాబట్టి వాళ్ళకు కూడా అవసరం. ఇది పిల్లలు లేని వాళ్ళకి అవసరమే, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి అవసరమే, వ్యాపారం అభివృద్ధి లేని వాళ్ళకి అవసరమే, భార్యాభర్తలో చిన్న చిన్న చికాకులు ఏదో అనుకోకుండా వచ్చే వాళ్ళకి అవసరమే. ఈ అన్నిటికీ కలిపి ఒక అష్టదిగ్బంధన అనేది ఇది ఒక మనిషిని మనం మోసం చేయాల్సిన అవసరం లేదు,
వాళ్ళు మన దగ్గర వచ్చి మోసపోవాల్సిన అవసరమూ లేదు. దానికి కావలసిన డబ్బులు వాళ్ళు పెట్టుకోగలిగితే మనం దాన్ని పరిపూర్ణంగా చేసిస్తాం. ఎవరికైనా చేశారా ఇంతకుముందు? ఎవరికైనా అమ్మా అసలు ఇప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళంటే సెలబ్రిటీల పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. ఇంక ఏరే వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎన్నో కొన్ని వీడియోలలో కూడా నేను ఫోన్లు చేసి కూడా మాట్లాడిచ్చాను. ఎక్కడెక్కడి నుంచో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గరకు ఫోన్లు చేస్తే ఏంటి అని అంటే, స్వామి దేవుడి దయ మేము బాగున్నాం అన్నారు. కానీ వాళ్ళు వీడియోలలో పడరు కదా, వాళ్ళు ఫోటోలు ఇవ్వరు, పేర్లు కూడా కొంతమంది చెప్పలేరు. ఎందుకు అని అంటే వాళ్ళకంటూ బంధువులు ఉంటారు, కావాల్సిన వాళ్ళు ఉంటారు. నేను ఇలా పోయా, స్వామి దగ్గరికి పోయా, నేను బాగుపడ్డానంటే అమ్మో పక్కన ఓరే మన రామయ్య పోయాడంట, అక్కడికో పోయి బాగుపడ్డాడంట, కాకపోతే వాడు ఏం చేశాడో తెలియదురా, వాడి వల్ల ఇట్లా అయిందిరా అనే కాడికి వస్తుంది. మంచి చేసినా చెడు కాడికే వస్తుంది. కాబట్టి ఎవరు చెప్పుకోరు. వాళ్ళ నమ్మకం. మీరు అడిగారు కదా ఇంతమంది దేవుళ్ళని ఎందుకు పెట్టారని, ఆ దేవతలే వాళ్ళకి నమ్మకం తెప్పిస్తారు, ఆ దేవతలే వాళ్ళని కర్మ తీరాలంటే పిలిపిస్తారు, ఆ దేవతల ద్వారాగానే మళ్ళీ వాళ్ళు బాగుపడతారు. నా ద్వారా కాదు, ఆ దేవతల ద్వారాగా, ఇంతమంది దేవతల ద్వారాగానే వాళ్ళు బాగుపడతారు. అంతేగాని మనం ఏదో అంతరం కడితే బాగుపడతాడు అనేది ఉత్తమాట, ఇలా తాయి తీస్తే కోటేశ్వరుడు అవుతాడు అనేది ఉత్తమాట. మంత్రాలకి చింతకాయలు రాలవు, మనం రాయి తీసుకొని కొడితేనే రాలుతాయి. అందుకనే మనం చేసే పని ఏదైనా సరే దానికి సంబంధించింది మనం చేస్తేనే వాడు బాగుపడతాడు. అంతేగాని మనం ఏం చేయకుండా కూర్చుంటే ఎవడు బాగుపడడు. తలకాయ నొప్పులు వేస్తే టాబ్లెట్ వేసుకోవాలా, తలనొప్పి తీరుతుంది. దిష్టి తగిలితే దిష్టి తీసేసుకోవాలా, ఎమ్మటే దిష్టి తీరుతుంది. దెయ్యం పట్టితే చెప్పు తీసుకొని కొట్టాలా, దెయ్యం పారిపోతుంది. ఆ విధంగా దేనికి సంబంధించినట్టుగా దానికి పెద్దవాళ్ళు ఒకప్పుడు అన్ని చేసేటోళ్ళు విలేజ్లలో. మరి పెద్దనా ఇప్పుడు ఈ నవరాత్రుల్లో అమ్మవారు అంటేనే శక్తి స్వరూపం కదా, ఈ శక్తి స్వరూపానికి మీరు ఏమన్నా స్పెషల్గా ఏమన్నా పూజలు చేస్తారా? చేస్తాం కదమ్మా. ఇప్పుడు కదా మేము దేవుడి శక్తి పొందిన వాళ్ళం. అంటే ఒక్కటి చెబుతున్నానమ్మా, మనం ఒక శక్తిని పొందాలి అని అంటే మనం కూడా చిన్న వయసు నుంచి కష్టపడాలి. కొంతమంది ఎగతాళి చేస్తారు, ఓ ఈయన శక్తి పొందాడా, ఏదో నాకు చూపించు శక్తి అని అంటారు. మా శక్తి అనేది వెంటనే చూపించేది కాదమ్మా. చూపించగలుగుతామా? ఓ డాక్టర్ దగ్గరికి పోతాం మనం, మీరు ఏం చదివారో మాకు ఒకసారి చూపియండి, మేము ట్రీట్మెంట్ చేసుకుంటాం అని అంటే ఆ డాక్టర్ చూపించగలుగుతాడా? చూపించడు కదా ముందు, నేనెందుకు చూపించాలి అంటాడు ముందు. అంతే కదా, నీ ఇష్టం ఉంటే ట్రీట్మెంట్ చేసుకోరా బాబు అని అంటాడు. అసలు డాక్టర్ దగ్గరికి పోయే భయపడి మాట్లాడతాం మనం పెద్ద డాక్టర్ దగ్గరికి పోతే. ఆ విధంగా మాది కూడా అంతే ఉంటుంది తల్లే. మేము చూపియండి అప్పటికప్పుడు ఎవరూ చూపించలేరు. ఏదైనా చేసే పనిలో దైవం ద్వారాగా, దేవతల ద్వారాగా మనం ఏదన్నా ఒకటి చేయగలుగుతాం. చెక్క పని చేసేవాడు చెక్క పని చేయాలా? కరెంటు పని చేసేవాడు కరెంటు పని చేయాలా? నువ్వు పెట్టించి ఏళ్ళు పెట్టారంటే వాడు ఏళ్ళు పెడితే పైకి వెళ్ళిపోతాడు. మట్టి పని చేసేవాడు మట్టి పని చేయాలా? అంతే కదా. పోలీస్ డ్యూటీ చేసే దొరలు పోలీస్ డ్యూటీ చేయాలా, డాక్టర్ వృత్తి చేసే దొరలు డాక్టర్ వృత్తి చేయాలా, లాయర్ వృత్తి చేసే దొరలు లాయర్ వృత్తి చేయాలా, రాజకీయ నాయకులు చేసే దొరలు రాజకీయమే చేయాలా. అట్లా మనిషి ప్రతి ఒక్కడికి సృష్టించింది భగవంతుడు, నువ్వు ఈ వృత్తిని చేయమని సృష్టించారు. అలాగనే మేము కూడా ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాము, ఆ దేవుడు దయ వల్ల, ఆ మహాతల్లి ఆశీస్సుల వల్ల మాకు అనేది ఈ విద్య వచ్చింది. కాబట్టి మేము కూడా ఏదో కొంతమంది, మనం పూర్తిగా జనాలను 100,000 కోట్ల మందిని మనం బాగు చేయకపోయినా మన దగ్గరకు వచ్చిన 10 మందినైనా మనం బాగు చేయగలేమా? మన వల్ల ఆ దేవతలు మన పేరు తెలుసుకోగలుగుతారు కదా అని చెప్పి చేయటమే ఈ వృత్తి. అంతేగాని డబ్బు సంపాదించాలంటే కక్కుర్తిగా ఏదైనా చేయొచ్చు, డబ్బు ముఖ్యం కాదు. పెద్దనా ఈ గవ్వలేంటి ముట్టుకోవచ్చు కదా? పట్టుకోమ్మా. ఏంటివి గవ్వలంటే ఎన్ని ఉన్నాయమ్మా? దాంట్లో 9 ఉన్నాయి. గవ్వలంటే ఒక లక్ష్మీ దేవతకు సంబంధించినవి అమ్మాయి. ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే గవ్వలల్లో రకాలు ఉంటాయి, నల్లవి ఉంటాయి, తెల్లవి ఉంటాయి, పచ్చవి ఉంటాయి. పచ్చకుంటే లక్ష్మీ గవ్వలు అంటాం, తెల్లగుంటే మహావిష్ణు శంకువు చక్రాలు. అర్థమైందమ్మా? తర్వాత మనకి నల్లగుంటే అయ్యొక గవ్వ, మనం నల్ల గవ్వలు అంటాం. ఇట్లా గవ్వలల్లో రకాలు ఉంటాయి. కాబట్టి గవ్వలు అనేది దైవానికి సంబంధించినవి, సృష్టికి సంబంధించినవి. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే గవ్వల జ్యోతిష్యం అని చెప్తారు. కొంతమంది 3 చేసి చెబుతారు, కొంతమంది 5 వేస్తారు, కొంతమంది 11 వేస్తారు, కొంతమంది 19 వేస్తారు, 12 వేస్తారు. అట్లా వాళ్ళ జ్యోతిష్యాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. నేను చెప్పినవి 9, నేను పెట్టినవి 9. 9 ఎందుకు పెట్టాను అని అంటే మన సృష్టికి గ్రహాలు 9. ఆ 9 మన సాయి చూసినప్పుడే
మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, మనకి ఏ విధంగా జరుగుతుంది, మనకి ఏమైనా చెడు పడ్డదా, లేదంటే మనకి ఏమైనా మంచిగా ఉందా, అది ఎందువల్ల జరుగుతుంది అనే దానికి మనం చూడడం కోసం ఆ 9 నేను ఎంచుకున్నాను నా సృష్టికి. అర్థమైందా? కొంతమంది వేస్తారు కానీ లెక్క చూపించారు. నేను వేసి నీకు లెక్క చూపించా. దానికని ప్రతి ఒక్కరికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి దైవ సృష్టి ఒక భాగం ఉన్నా నీకు గ్రహాలు ఉన్నాయా లేవా అనేది నీకు చూడటం కోసం, నీకు చూపించడం కోసమే ఇప్పుడు వీళ్ళందరికీ వేసింది నేను. వచ్చిన వాళ్ళకి వేసి లెక్క వేసి వాళ్ళకి ఆ గ్రహస్థితులను బట్టి వాళ్ళకి చెప్తాను నేను. అప్పుడు వాళ్ళ మనసుకి నచ్చుతుంది, వచ్చినందుకు నాకు ఇచ్చిన దక్షిణకి వాళ్ళ మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది అని చెప్తాను. కాబట్టి అది వాళ్ళకి ఏదైనా బుద్ధి పుడితే చేసుకుంటారు, లేకుంటే లేదు. ఇప్పుడు నేను ఏమైనా చేయాలంటారా? ఏం అవసరం లేదు నీకు. నువ్వు ప్రతినిత్య దేవుని పూజ చేసుకో, నీకు మనసులోకి నచ్చినట్టుగా చేసుకో. దేవుని పూజ అంటే భగవంతుడు ఉన్నాడని నాలాగా పెద్ద బొట్టు పెట్టుకొని, దండలు వేసుకొని, కాయ వస్త్రాలు కట్టుకొని, గుడి చుట్టూ పండుకొని తిరిగితేనే దేవుడు వరం ఇవ్వడం. మన మనసులో అనేది భగవంతుడిని నిత్య పూజించుకోవాలి. పూజించుకునేది స్వార్థం లేకుండా మన మనసులో పూజించుకుంటే భగవంతుడు మన ఆత్మలోనే ఉంటాడు, మనకి చేసేది శాస్త్రనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి భగవంతుని ఆరాధన లేనిది ఏది జరగదమ్మా. కాబట్టి నువ్వు దేవుణ్ణే నీ ఇష్టం వచ్చినట్టుగా కొలుసుకో మనశ్శాంతితో. నీకు ఆ భగవంతుడు మంచి దారి చూపిస్తాడు. నువ్వేం మంత్రాలు తాయితులు వేర్లు కట్టుకోవాల్సిన అవసరము లేదు, నువ్వు ఎక్కడెక్కడ తిరగాల్సిన అవసరము లేదు. పెద్దయినా మరి నవరాత్రి గురించి చెప్పలేదు మీరు ఇంకా నాకు. ఆ నవరాత్రిలో మీరు ఎలాంటి విశేషంగా అమ్మవారిని పూజిస్తున్నారు, మన ప్రేక్షకుల్ని ఎలా పూజించుకోమని చెప్తారు మిమ్మల్ని అడిగితే? ఇప్పుడు నేను ఎలా పూజిస్తాను అని అంటే, నవరాత్రులు అంటే చాలా విశేషమైనవి. 9 నవరాత్రులు ఆ అమ్మవారు ఎక్కడున్నా సరే, ఏ ఊళ్ళో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, మనకంటూ ఒక హిందూ సంప్రదాయం అనేది మనకి 11 రోజులు 9 రోజులు, కొంతమంది 9 రోజులు చేస్తారు, కొంతమంది 11 రోజులు చేస్తారు. ఈ 11 రోజులు అమ్మవారిని నిత్య పూజించుకుంటారు ఇళ్ళల్లో. కొంతమంది కౌసు తినే వాళ్ళు కూడా తినరు, ఎందుకంటే పరిశుద్ధంగా ఇంట్లో అన్ని విధాలుగా శుద్ధంగా ఉండి మనశ్శాంతితోనే అమ్మవారిని పూజిస్తారు. ఎందుకంటే అమ్మవారు శాంతి రూపం అయ్యేది ఇప్పుడు నవరాత్రులు అంటే. అర్థమైందమ్మా? కాబట్టి అందరూ ఉగ్ర రూపం అంటారు కదా. ఉగ్ర రూపం అని ఎప్పుడు అంటారంటే, మనం బలులు ఇచ్చేటప్పుడు ఉగ్ర రూపం. ఇప్పుడు మనం శాంతి చేస్తున్నాం, ఆమెకి ఉగ్ర రూపాన్ని శాంతి చేస్తున్నాం. ఈ 9 రోజులు 11 రోజులు మనం నవరాత్రులు చేస్తూ అమ్మవారిని మనం పూజించేది ఎందుకు? అమ్మవారు ప్రతి ఒక్క ఇంట్లో నిలబడాలి, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, అమ్మవారి ఆశీస్సులు మనకు ఉండాలి అనేది మన పూజ చేస్తుంటాం. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా కూడా నేను కూడా కొన్ని అమ్మవార్లకి మేము ఆల్రెడీ కొంత బలి ఇస్తాం కంపల్సరీగా. కోళ్ళు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ కొన్ని బళ్ళు ఇస్తాం. ఇప్పుడు చేయం ఎందుకనంటే, బలి ఇచ్చేటప్పుడు అగ్రరూపం, ఇప్పుడు శాంతి రూపం. ఉగ్ర రూపం అగ్ర రూపం అంతా ఒకటే, శాంతి రూపం ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమి ఇవ్వం, అమ్మవారిని శాంతి చేస్తున్నాం, మన ఇంట్లోకి రమ్మని మనం ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఆమెకి శాంతిగానే పూజ చేస్తాం. అందుకనే నేను కొన్ని గుళ్ళకు కానీ ఎక్కడికి పోయినా అమ్మవారికి అక్షంతలు చేపించి పూజ చేసుకోవటమే, వేరే ఏమి ఇవ్వం. అలాగనే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే భక్తులు ఇళ్ళల్లో మనశ్శాంతితో మంచిగా ఇల్లు శుద్ధం చేసుకొని ప్రతినిత్య ఈ 11 రోజులు అమ్మవారిని మనం శాంతి రూపంతో పూజ చేసుకొని, నిత్య దీపారాజన చేసుకొని సంతోషంగా అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచి జరుగుతుంది. అర్థమైందమ్మా? శుద్ధంగా కౌసు తినకుండా ప్రశాంతంగా ఈ 9 రోజులు నాన్ వెజ్ తినకుండా మన ఇంటంతా శుద్ధం చేసుకొని, ఏ తప్పు చేయకుండా ప్రశాంతంగా అమ్మవారిని కొలుసుకుంటే అమ్మవారు మనకి చాలా మేలు చేస్తుంది. కాబట్టి చేసుకోవచ్చు. కానీ కొందరు ఏం చేస్తారంటే, మామూలుగా వస్తారు, అట్లా దీపారాయణ చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ విధంగా కాకుండా ఈ 9 రోజులు రోజు పూలు మారుస్తూ, రోజు నూనె మారుస్తూ, కొంతమంది 3 కులాల నూనెతో చేయొచ్చు, లేదంటే నెయ్యి దీపం పెట్టచ్చు, లేదంటే మన నువ్వుల నూనెతో పెట్టచ్చు. ఇట్లా కొంతమంది చేస్తారన్నమాట. ఏ విధంగా చేసినా అమ్మవారికి రోజు నిత్య దీపారాజన నూనె మారుస్తూ, కొంతమంది ఏం చేస్తారంటే, ఈరోజు పోసిన నూనె ఇంకా కొంత ఉంటుంది, ఏం కాదు నూనె కదా దేవుడిదే కదా అని అలాగనే దాంట్లోనే వెలిగిస్తారు. అలా వెలిగించకూడదు. ఆ ఒత్తిని తీసేయాలా, ఆ నూనెని తీసేయాలా, తీసి మళ్ళీ కొత్త ఒత్తి పెట్టి కొత్త నూనె పోసి
మళ్ళా దీపారాజన చేసుకోవాలి. పూలు కూడా ఏ రోజు పూలు వాడిపోలేదు కదా, వాడిపోకముందే ఎందుకు తీసేయాలమ్మని అనుకోకూడదు. ఈ రోజు పెట్టినవి రేపు తీసేయాలి. తీసి అది ఎక్కడంటే అక్కడ పారేయకూడదు. ఒక కవర్లో వేసుకొని ఈ 9 రోజులు తీసిన పూలు కానీ ఒత్తులు కానీ నూనె కానీ ఒక కవర్లో పోసి పక్కగా పెట్టుకొని ఈ 9 రోజులు అయిపోయాక ఏదన్నా నీళ్ళలో వేయాలి. అవి కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఆ విధంగా ఇంట్లో నిత్య పూజ చేసుకొని దాంట్లో నేను చెప్పాను కదా, ఎప్పుడు ఒక మందిరం అనేది ఇల్లు అయినా సరే, ఇంట్లో ఒక గుడి అయినా సరే, ఏదైనా సరే ఆ పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు నిత్య మంచి గమగమ వాసన వచ్చేలా ఇంత పచ్చకర్పూరం, ఇంత మన జవాయి, ఇంత సెంటు అంటారు కదా, అది ఆ గుళ్ళో మనం ఆడకొద్దిగా ఓపెన్ చేసి పెడితే ఆ స్మెల్ అనేది ఎప్పుడు వస్తుంది. ఈ 9 నవరాత్రుల్లో ఆ విధంగా మంచిగా చేసుకోవటం. ఇక్కడ ఉందా ఓపెన్ చేసి అలా పెట్టారా? చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదమ్మా, నా ఆరమర్లలో ఉంటుంది, బయట ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉందా? స్మెల్ వస్తుంది కదా, ఇక్కడ ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా. చూపిస్తా చూడమ్మా. చూపించండి. ఇంకమ్మా ఇది జవాయి, ఎంత స్మెల్ వస్తుందో చూడు. బాగుంది. అలాగా మనం అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇట్లా దేవుళ్ళ దగ్గర మనం ఏం చేస్తామంటే ఇట్లా వేస్తాం. అట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి లోపలికి రాగానే మనకి గమ్మన మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మీలాంటి భక్తులు కూడా వస్తారు కదా, వచ్చినప్పుడు కూడా ఏంటి అని ఇన్ని దేవతలను పెట్టాడు, ఏదో స్మెల్ వస్తుంది అనుకుంటారు. అర్థమైందమ్మా? కాబట్టి మనకి ఇది కానీ ఏది మన ఈ జవాయి కానీ అట్లా పచ్చకర్పూరం అని ఉంటుంది, షాప్లో అమ్ముతారు. పచ్చకర్పూరం కానీ మనం తెచ్చి మనం అప్పుడప్పుడు అక్కడ కొంచెం పెడితే, ఇప్పుడు ఈ దేశం కదా, ఇప్పుడు 3-4 దుక్కులు వేసాను కదా, ఇది ఒక 4-5 రోజుల దాకా మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఒక మందిరానికి ఒక పవిత్రం అది. మనం ఏదైనా శుద్ధం చేసుకోవాలా. మనం ఈ రోజు కట్టుకున్న బట్ట రేపు కట్టుకోం. ఎందుకని? మన ఒంట్లో ఉన్న ఒక మురికి అంటుతుంది కదా, అది మురికి అనిపిస్తుంది కదా అని మనం శుద్ధం చేసుకుంటాం. మన మనసు మన ఒళ్ళు అంత శుద్ధంగా ఉన్నప్పుడు భగవంతుని పూజ చేసేది కూడా అంత శుద్ధంగా చేయాలా, అంతే ఆత్మశుద్ధితో చేయాలా. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి గుడుగుడు అని మంత్రం చదివి అదేదో ఊదుబత్తి చూపించి వెళ్ళిపోతే భక్తి కాదు. అది చేసే 2 నిమిషాలైనా ఆత్మలో పరిపూర్ణంగా భగవంతుని తలుచుకొని ప్రశాంతంగా చేసుకోవాలా. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఎంత పూజ చేసినా ఏమీ జరగట్లేదు, మాకు ఏమీ మనశ్శాంతి లేదు, ఎందుకు పూజ చేయటము అనుకుంటారు. కానీ అది కాదు ముఖ్యం. భగవంతుడిని నిత్య పూజ చేయాలా. నిత్య పూజ చేస్తే నువ్వు నమ్మిన దేవుడు ఎప్పటికీ నిన్ను వదలడు. ఖచ్చితంగా నీకు ఏదో ఒక రూపేణామలో నీకు సాయం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మిన వాడు ఎవరైనా సరే, ఏ భక్తురాలైనా ఏ భక్తుడైనా సరే అన్యాయం కారు. వాళ్ళకు ఒకరోజు పరిశుద్ధమైన ప్రశాంతమైన జీవితాన్ని భగవంతుడు గ్యారెంటీగా ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. దానివల్ల ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. దేనికైనా సరే భగవంతుడు మనకి ఏదైనా సరే ఒక మేలు చేస్తానికే మనకి పక్కనే ఉంటాడు. కాబట్టి భగవంతుడి మీద మనం కోపపడేది కాదు. మనిషి మీద కోపపడడం అని అంటే అది 2 నిమిషాల విషయం. కానీ భగవంతుడి మీద కోపపడితే మనకు వచ్చేది ఏం లేదు. భగవంతుడు మన ఎదురుగా ఏం లేడు కదా మనం కోపడటానికి. కాబట్టి మనలో ఉన్న బాధ అలా అనిపిస్తుంది. కానీ కోపపడమాకండి. ఎవరైనా సరే భగవంతుడిని పూజ చేసుకోండి. భగవంతుడు మార్గాన్ని చూపిస్తాడు, దారి చూపిస్తాడు. మనం హిందువులం, ముస్లిం అయినా క్రీస్తు అయినా అంతా మనుషులమే, అంతా మానవ జీవితమే. అందరూ తినేది అన్నమే. ఎవరిని కోసినా రక్తమే వస్తుంది, ఎవరికి దెబ్బ తగిలినా రక్తమే వస్తుంది, నొప్పే వస్తుంది. కాబట్టి మనం అంతా వేరు కాదు, మనం అందరం ఒకటే. కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పేదంతా దేనికి చెబుతున్నాను అని అంటే డబ్బు కోసము, మనం బాగుపడడం కోసమో కాదు. కానీ ఒక అష్టదిబ్బందన అనేది అది 100కి 100 వాళ్ళు రక్షణ, ఒక ఇంటికి రక్షణ. కాబట్టి మీరు తెలిసిన వాళ్ళ దగ్గర, నా దగ్గరికే రమ్మని నేను చెప్పట్లే, మీకు ఎవరు తెలిస్తే వాళ్ళ దగ్గర పరిపూర్ణంగా చేసే వాళ్ళ దగ్గర మీరు ఖచ్చితంగా చేపించుకోండి, ఫలితాన్ని పొందండి, ప్రశాంతంగా ఉండండి, మనశ్శాంతిని సంపాదించుకోండి. నాకు కావాల్సింది అదొకటే. నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా చేసిస్తాను. కాబట్టి ఇక్కడనే కాదు, ఫారెన్ నుంచి కూడా నాకు చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు. ఫారెన్లో కూడా చాలామందికి నేను చేసి ఇచ్చాను. ఒక రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాలలో కలిసి చేస్తారు. అర్థమైందమ్మా? ఏది లండన్, అమెరికా, ఫ్రాన్సు, కెనడా, యూరోపు, కోవేటు, మస్కట్టు, దుబాయి, ఇట్లా రకరకాల, మలేషియా, సింగపూర్, ఇట్లా అన్ని ఊళ్ళలో కలిసి మన ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో మన దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నన్ను సంప్రదిస్తారు ఫోన్లో.
సంప్రదించినప్పుడు చెప్తాను. వాళ్ళకి చేసి ఇచ్చేది నేను చేసి ఏ విధంగా పంపియాలో పంపిస్తాను. ఉమ్, వాళ్ళ సమస్యలు కూడా ఏదైనా ఉంటే భగవంతుడి ద్వారాగా తీరుస్తాను. ఉమ్, అంతేగాని నేను తీరుస్తాను, నేను గొప్పోడినని నేను చెప్పను. మనం ఎంతున్నా సరే ఆయన కింద మనం ఒక నలుసు లాంటి వాళ్ళమే ఆ దేవతల కింద. కాబట్టి ఆ దేవతల అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మనకు వాళ్ళు శక్తినిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మీరు వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మా దేవుడి తరపున ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉండాలి. మీ యొక్క ఛానల్ కూడా బాగుండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎవరైనా సరే నమ్మకంతో వస్తే నమ్మకాన్ని బట్టి నేను చేసిస్తా. నా మీద డౌట్ పెట్టుకోవద్దు. ఉమ్. వేరే విధమైన స్వామిని కాదు నేను. నిజాయితీగా బతకాలనుకున్నా నిజాయితీగానే ఉంటాను లైఫ్ ఉన్నంత వరకు. కాబట్టి నిజాయితీగా నేను అష్టదిగ్బంధన చేస్తాను. ఇది మాత్రం పక్కా 100% గ్యారెంటీ. థ్యాంక్ యూ స్వామి. సో చూసారు కదండి, మన శ్రీనివాస్ స్వామి గారి దగ్గరికి వచ్చి మనం దిగ్బంధనం యొక్క రహస్యాలు తెలుసుకున్నాం. అష్ట బంధనం వేరు, అష్ట దిగ్బంధనం వేరు దిగ్బంధనం అనే వేరు. రహస్యాలను కూడా వాళ్ళు చాలా చక్కగా వివరించారు. సో మరి ఎవరికైనా ఈ అష్టబంధనం నుంచి బయటపడి దిగ్బంధనం చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.